వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మన భారతదేశంలో ఉన్న భారతీయ పౌరులందరి తాలూకా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ తీసుకున్న చర్యలు, అదేవిధంగా ఎంతోమంది పెహల్గాములు 26 మంది యాత్రికులు చంపేస్తే అతి దారుణంగా చంపేస్తే, అది కూడా కులం మతం అడిగి, మీరు ఏ మతం అని అడిగి భార్యల ముందు భర్తల్ని, పిల్లల ముందు తండ్రుల్ని ఎంత కిరాతకంగా చంపారో మనందరికీ తెలుసు. ఈరోజు మన ఆత్మవిశ్వాసంలో భాగంగా, అదేవిధంగా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పాకిస్తానీలు చేసిన, ఉగ్రవాదులు చేసిన విషయాన్ని ఖండించే విధంగా ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో ఈరోజు మన జవాను, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగువాడు మురళీ నాయక్ మనకి వీరమరణం పొందడం అనేది నిజంగా చాలా ఒక పక్క బాధాకరం, ఒక పక్క దేశానికి ఒక గర్వంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మాతృదినోత్సవం ఈరోజు, ఆ మాతృదినోత్సవం రోజున ఆ తల్లి ఆ బిడ్డను కోల్పోవటం, ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ మాతృదినోత్సవాన్ని ఈరోజు మురళీ నాయక్ తల్లికి అంకితం చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి ఆ తల్లి నిజంగా బాధను చూస్తూ ఉంటే, ఒకగానొక కొడుకు 23 సంవత్సరాలు, పిల్లలు ఇంకెవరూ లేరు, తల్లి కష్టపడి కూలి పని చేసుకొని పెంచింది ఆ కొడుకుని. అటువంటి కొడుకు కూడా నేను ఈరోజు దేశ రక్షణకి వెళ్తాను అంటే ఏ తల్లి చేయని త్యాగం, ఏ తల్లిదండ్రులు చేయని త్యాగం ఈ తల్లిదండ్రులు చేశారు. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చనిపోతే నా మీద భారతీయ జెండాను నేను కప్పుకొని వెళ్తాను అని గర్వంగా చెప్పుకొని, అదే పరిస్థితుల్లో ఈరోజు అబ్బాయి ఇక్కడికి ఒక వీర జవాన్ కింద ఇక్కడికి రావటం అనేది చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క బాధ అనిపిస్తున్నప్పటికీ, ఒక దేశం గురించి వీరమరణం పొందిన ఆ మురళీ నాయక్కి సెల్యూట్ చేయాలి. వీళ్ళ తండాలో నేను వచ్చేటప్పుడు నేను కనుక్కున్నా, ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళ బ్లడ్లోనే ఆ పోరాట పటిమ ఉంది. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడైనా పోరాటం చేసేదానికి, అదేవిధంగా ఒక రక్షణకి నిలబడే ఈ తండాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి మనందరం కూడా జాహింద్ చెప్పాలి, వీళ్ళందరికీ దేశం తరపున కూడా. ఎందుకంటే ఈరోజు నిన్న సీజ్ ఫైర్ అయినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని కవ్వింపు చర్యలు కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్ననే గవర్నర్ గారు కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి మత అందరితోని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది, ఈరోజు మనం యుద్ధం అని మనం అంటున్నాం, కానీ మన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉన్న మన స్త్రీ శక్తిగా భావించే మన స్త్రీని అవమానించారనే ఉద్దేశంతో ఉగ్రవాదుల మీద దాడి చేసామే తప్ప ఎక్కడ కూడా సివిలియన్స్ మీద దాడి చేయలేదు, వాళ్ళ మిలిటరీ దాని మీద కూడా దాడి చేయలేదు. కానీ ఈరోజు అన్ని పరిస్థితులను తట్టుకునే శక్తి భారతదేశానికి ఉంది. అదేవిధంగా రాష్ట్రాలన్నీ కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఎదుర్కొనే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా బలోపేతం చేయడం జరిగింది, మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది, అన్ని చోట్ల కూడా అప్రమత్తంగా ఉండటం జరిగింది. అది కంపల్సరీ ఏర్పాటు చేయాలి, అది మా బాధ్యత. అది వాళ్ళు అడిగారని కాదండి, అది మా బాధ్యత, అది మనందరి బాధ్యత, అది మా ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల భరోసా కల్పిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కషన్ జరిగి ద బెస్ట్ మనకి ఆ కుటుంబానికి ఇప్పుడు ఇన్ని చేసినా, మనం ఎంత డబ్బులు ఇచ్చినా ఆ కుటుంబానికి తిరిగి పిల్లోడిని అయితే తీసుకురాలేం. కానీ ఆ కుటుంబం అంటే ఆ ప్రభుత్వం భరోసా ఇచ్చే విధంగా ఈరోజు కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని రకాల భరోసా కూడా అందిస్తాం. 3 రోజులుగా మరి మన దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మన నిన్నటి రోజు నుంచి మన వీర జవాన్ని మురళీ నాయక్ గారిని పాతిక దేహం నిన్న 2 గంటలకి అందుకుంటే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సేపు పట్టింది. మరి దేశభక్తి, ఎందుకంటే దేశం కోసం త్యాగం చేసిన వీర జవానికి నివాళులు అర్పిస్తూ బెంగళూరు నుంచి కల్లెతాండా వచ్చే వరకు కూడా జనాలు జోహార్ మురళీ నాయక్ అని తెలియజేయడం, అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు నిజంగానే భారత ప్రభుత్వం రుణపడి ఉందని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మరి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి యుగల్ నేత విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు కూడా బయలుదేరారు. కిషన్ రెడ్డి గారు, మరి సెంట్రల్ నుంచి కిషన్ రెడ్డి గారు, మిగతా అందరూ కూడా వస్తున్నారు. 10 గంటల కార్యక్రమం కూడా మొదలవుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, మా బాధ్యతగా మన మురళీ నాయక్ విగ్రహం కూడా మన గోరంట్ల సర్కిల్లో ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. పాకిస్తాన్కి మనకి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ దేశ పౌరుడిగా ఆర్మీలో జాయిన్ అయి మాతృదినోత్సవం రోజు ఒక తల్లి కడుపుకోత కారణమై భరతమాత ఒడిలో ఒరిగినటువంటి వీర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ మరణం
ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మురళీ నాయక్ చరిత్రలో చిరస్థాయిగా ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వయాన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వచ్చి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించేందుకు ఈరోజు రావడం జరుగుతుంది. ఆయన అంత్యక్రియల్లో నిన్నటి రోజు బెంగళూరు నుంచి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నీరాజనాలు పలికి జోహార్ మురళీ నాయక్ అని చెప్పేసి, వందే మాతరం అని చెప్పేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మురళీ నాయక్ మరణం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుందని సందర్భంగా తెలియజేస్తారు. వీరమరణం పొందినటువంటి అగ్నివీర్ మురళీ నాయక్కి నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి మురళీ నాయక్ నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏవైతే బెనిఫిట్స్ అయితే రావాలో అవన్నీ వచ్చేదాన్ని చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.